ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సంవత్సరాంతపు దినాలలో క్రిస్మస్ వేడుక దినాల ముందు మరోసారి ఈ రీతిగా ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ధ్యానించటానికి, ఆరాధించటానికి ప్రభు మనకిచ్చిన ఇటు మంచి సమయంను బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ద జాయ్ ఆఫ్ రెస్టోరేషన్, పునరుద్ధరణ వలన కలిగే సంతోషం, పునరుద్ధరించబడటం వలన ఏ పరిస్థితి నుండి, ఎలాంటి స్థితి నుండి పునరుద్ధరించబడాలి. ప్రియులరా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలలో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. The Lord thy God in the midst of thee is mighty. నీ మధ్యనున్న ప్రభు అయిన యెహోవా, నీ దేవుడైన యెహోవా బలవంతుడు. అబ్బా, ఎంత అద్భుతమైన వాగ్దానంతో కూడిన లేఖన భాగాన్ని ప్రభువు జెఫన్యా ప్రవక్త ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఒకసారి మనము చారిత్రక నేపథ్యంలో మనం చూసినట్లయితే, ప్రియులరా, రాజకీయ భౌగోళిక పరిస్థితులు ఎంతగానో మార్పు చెందిన సమయం అది. ఇజ్రాయేలీలు అష్షూరు రాజ్యంలోనికి చెరగా వెళ్ళారు. యోధా వారు బబులోను రాజ్యంలోనికి చెరగా వెళ్ళారు. యోధా వారు బబులోను రాజ్యానికి చెరగా వెళ్ళి 70 ఏండ్ల చెర ముగుస్తూ ఉన్న కాలంలో 6వ శతాబ్దంలో క్రీస్తుకు పూర్వం దేవుడు తన దాసుడైన జెఫన్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. బబులోను యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు పర్షియన్లు, ముఖ్యంగా రాజైన దర్యావేషు బబులోనును ఆక్రమించే సమయం వచ్చింది. ఆ తరువాత కోరెషు ఈ దేశమంతటి మీద అధిపతిగా నిర్ణయించబడుతూ ఉన్నాడు. ఈ పర్షియన్ల కాలంలో బబులోనులో యూదా వారు, ఇశ్రాయేలీ వారు 70 ఏండ్ల చెర అనుభవించిన తరువాత విడుదల పొందే సమయము వచ్చింది. కొన్ని అద్భుతమైన పాటలు మనం పాడుతూ ఉంటాం కదా. విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. అలాగే ఇశ్రాయేలీలకు, యూదా వారికి విడుదల, చెర నుండి విడుదల, విముక్తి వచ్చినటువంటి కాలం అది. యూదులు తిరిగి దేవుడిచ్చిన వాగ్దాన భూమికి వెళ్ళే కాలము. తిరిగి వాగ్దాన దేశానికి వెళ్ళటం అనంటే అక్కడ ఇశ్రాయేలీలు, యూదులు ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వారి ఆనందము, వారి యొక్క గొప్ప ఆశీర్వాదము దేనిలో చూశారు అనంటే వాగ్దాన భూమిని చేరి ప్రభుని స్తుతించుట. దిస్ ఈజ్ ద జాయ్ ఆఫ్ రిడెంప్షన్.
విడుదల పొందిన తరువాత వారు ప్రభులో అదేమిటండి? బబులోనులో ఉండగా వారు ప్రభుని స్తుతించలేదా? బబులోనులో ఉండగా వారు దేవుని ఆరాధించలేదా? నో డౌట్, డెఫినెట్లీ దే హ్యావ్ రిజాయిస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వెన్ దే వర్ ఇన్ క్యాప్టివిటీ. అయితే అక్కడ ఆనందించటం కంటే, అక్కడ ప్రభుని స్తుతించటం కంటే, దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో, వాగ్దాన భూమిలో ఆయన్ను ఘనపరచటం, ఆరాధించటం వారి హృదయాభిలాష. హల్లెలూయా! గొప్ప చరిత్ర ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకని అనంటే దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి ఎదుట ఎవరు నిలువబడలేరు. యూదులు, ఇశ్రాయేలీలు ప్రభుని ఘనపరచటానికి, ఆరాధించటానికి పునరుద్ధరించబడుట జెఫన్యా గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ జాయ్ ఆఫ్ రెస్టోరేషన్ లేక జాయ్ ఆఫ్ రిడెంప్షన్ అనేది ఎందుకు రావాలి, అవసరత ఏమిటి అని అంటే, మనము ఇశ్రాయేలు యొక్క చరిత్రను, గతాన్ని గమనించినట్లయితే ఆది నుండి, ముఖ్యంగా ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఉన్న దగ్గర నుండి గమనించినప్పుడు, దేవుని మాటను మీరుట, పతనమగుట, అక్కడ నుండి వారు దేవుని సన్నిధి నుండి తోలివేయబడుట, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవటం, అదైన తర్వాత వారు దేవుని తట్టు తిరిగి మొరపెట్టటం, దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొరలను ఆలకించి హత్తుకొని దగ్గరకు తీసుకొని వారిని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి దేవుడు గొప్ప చేయటం, వారు గొప్ప స్థితిలోనికి వచ్చిన తర్వాత మరలా వారు దేవునిని ధిక్కరించుట. ఇది సైకిల్ ఆఫ్ లైఫ్. ఇశ్రాయేలీలలో, యూదులలో మనం చూస్తున్నాం. గాడ్స్ ప్రొవిజన్, రెబిలియన్, ఎగ్జైల్ అండ్ రెస్టరేషన్, ఇవి నిరంతరం జరుగుతూ ఉన్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వారిని శిక్షించటానికి శత్రువులకు పలుమార్లు అప్పగించినప్పటికీ వారు పశ్చాత్తాపంతో ప్రభుని వేడుకున్నప్పుడు దేవుడు వారికి విడుదలను దయచేయుట, పునరుద్ధరించుట, వారిని ఆశీర్వదించి అభివృద్ధి పరచుట మనము చరిత్ర గమనంలో చూస్తూ ఉన్నాం. ఏమండి, ఇశ్రాయేల్ పద్ధతే అలాగుందా అని అంటే కాదు కాదు కాదు. మన కాలంలో కూడా అదే పరిస్థితి. దేవుడు దీన స్థితిలో ఉండగా నీవు నేను ఆయనకు మొర్రపెట్టినప్పుడు, వేడుకున్నప్పుడు గొప్ప కార్యాలతో ప్రభు నింపుతూ ఉన్నాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఊహించని గొప్ప కార్యాలతో నింపుతూ ఉన్నారు. దేవుడు సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని నింపిన మీదట దేవుని మాటను ప్రక్కన పెట్టేస్తున్నాం, దేవునిని ప్రక్కకి నెట్టేస్తున్నాం, దేవుని సన్నిధిని, సహవాసాన్ని లెక్కలేని వారంగా ఉంటున్నాం. దేర్ కమ్స్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవునికి దూరమయ్యామో ఆయన తప్పకుండా తీర్పు తీర్చువాడై ఉన్నాడు.
ఇజ్రాయేలీలు తమ జీవితాల్లో ఇటు కార్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. యోధా వారు ఇటు కార్యాలను అనుభవంతో తెలుసుకున్నారు. ఎప్పుడైనా సరే దేవుని మాట వినకుండా ప్రక్కకు తొలగినప్పుడు God will judge the nations with a burning fire as he purifies them from sin, evil and violence. పాపము నుండి, దుష్టత్వం నుండి, హింసావాదము నుండి వారిని సరిదిద్దటానికి, సరిచేయటానికి దేవుడు తన యొక్క తీర్పులను లోకం మీదకు పంపిస్తూ ఉన్నాడు. ఈనాడు మనం చూస్తున్నాం, భూమి మీద అనేక యుద్ధాలు, పోరాటాలు, దాని ఫలితంగా భూమి అగ్ని చేత కాల్చబడుతూ ఉంది. అనేక మంది నశించిపోతూ ఉన్నారు. కారణం ఏమిటండి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సిన్ అండ్ ఈవిల్. మానవుని యొక్క పాపము, మానవుల్లో ఉన్న దుష్టత్వము, ఆ చెడుతనము ఇటు భయంకరమైన పరిస్థితులకు దారితీస్తూ ఉంది. అయితే జెఫన్యా ప్రవక్త తెలియచేసినట్లుగా ఇప్పటి వరకు భయపడుతూ ఉన్న ఓ యెరూషలేమా, దేవుని వాక్యం అంటుంది, భయపడకు. సియోను, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఏం చేస్తాడండి? ఆయన తన శక్తితో, ఆయనకున్న బలముతో, ఆయనకున్న సార్వభౌమాధికారంలో ఆయన ఏం చేస్తారనంటే, నెంబర్ 1, హీ విల్ సేవ్ యూ. ఆయన మిమ్మును రక్షించును. And he will make you a joyful noise. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నిన్ను సంతోషపరచువాడు. నీవు ఆనంద గానాలు చేసేటట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇప్పటి వరకు కృంగిపోయావు, బంధకాలలో, చెరలో మ్రగ్గిపోయాం. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు తోటి చూసావో, ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావు, ఆయన నిన్ను విమోచించి నిన్ను బట్టి ఆనందిస్తూ నీవు సంతోషించేటట్లుగా ప్రభు చేస్తారు. ఆ తరువాత అంటున్నాడు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మూఢత్వాన్ని బట్టి ప్రభుని ధిక్కరించి లెక్క చేయక ఇష్టానుసారంగా జీవించటాన్ని బట్టి ఆయన ఎంతగానో నొచ్చుకున్నాడు, హృదయమందు నొచ్చుకున్నాడు. అయ్యో, నేను ఎందుకు వీరిని కలుగ చేశానా? ప్రభు బాధను పొందుకున్నాడు. అయితే నీవెప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రభుత్వం తిరిగావో, వేదనతో, ఆక్రందనతో ప్రభు సన్నిధిని వేడుకున్నావో, ఇప్పుడట నీ విషయంలో ఆయన శాంతించి నిన్ను బట్టి ఆయన సంతోషించి హర్షించి. ఇంతకుముందు ఆయన బాధపడ్డాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నెంబర్ 1, మనం ఎంతవరకు మనల్ని మనం సంతోష పెట్టుకోవటానికే చూస్తున్నాం. మన ఆనందం కొరకే పరుగులు తీస్తూ ఉన్నా. నేను ఏం తింటే నాకు సంతోషంగా ఉంటుంది, నేను ఏ బట్టలు ధరిస్తే నాకు ఆనందంగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళితే ఆనందిస్తాను, రకరకాలుగా పరుగులు పెడుతూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో గమనించు, నువ్వు ప్రభు సన్నిధికి పరుగెడితే ప్రభు నిన్ను బట్టి సంతోషించి హర్షించును. హల్లెలూయా. ఆయన నీ జీవితాన్ని పునరుద్ధరిస్తాడు, సరిదిద్దుతాడు,
గొప్ప చేస్తాడు, మేళ్లతో నింపుతాడు. 70 ఏండ్ల చెర కాదు, 100 ఏండ్ల చెర కాదు, తరతరాలుగా మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్న పాపము శాపపు చెర నుండి ప్రభు విడిపించి నిన్ను సంతోషపరుస్తాడు. నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తారు. ఎంత గొప్ప ధన్యత ఈ సంవత్సరాంతపు దినాలలో. ప్రియులరా, కేవలం నీ సంతోషమే కాదు, ప్రభు నన్ను బట్టి సంతోషిస్తున్నాడు. ఒక చిన్న ఆలోచన చేయి. దేవుని వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, నీకేమైనా చేయగలడు. ఏ మేలైనా ఆయన చేయటానికి అర్హుడు, సమర్థుడు. అల్నాడు ఇశ్రాయేలుతో వారి మధ్య ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఇమ్మానుయేలు దేవునిగా ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల మధ్య నివసించాడు. ఈనాడు ఆత్మస్వరూపిగా నీతో నాతో ఆయన సన్నిధి ఉంచుతూ ఉన్నాడు. ఒక దినం రాబోతూ ఉంది. ఆయన నమ్మిక ఉంచిన, విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ ఆయన సన్నిధికి ఎత్తబడుతూ ఉన్నారు. ఆయన సన్నిధి మీ మధ్య ఉన్నది. యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీవు ఆయనతో ఉన్నట్లయితే ఆయన నీ స్థితిగతులను సమూలంగా మార్చివేసి నిన్ను ఆనందింపజేస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి ప్రభువు సంతోషించి హర్షిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అట్టి జీవితాలతో ఈ సంవత్సరాంతపు దినాలలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో రకరకాలుగా పీడించబడుతున్న మా బ్రతుకులను నువ్వు విడిపించే దేవునిగా ఉన్నావు. పునరుద్ధరించే దేవుడివై ఉన్నావు. బంధకాల నుండి విడిపించి విముక్తినిచ్చి నిన్ను బట్టి సంతోషించి ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని చేయటానికి ఇష్టపడుతున్న స్తోత్రాలు తండ్రి. ఇన్ని మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. కేవలం మా సంతోషం కొరకు మేము పరుగులు ఎత్తటం కాక నిన్ను సంతోషపరచే బిడ్డలుగా మా జీవితంలో ముందుకు సాగటానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కావుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాసని చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి, ప్రభుని సంతోషపెట్టు బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.